చాలామంది సీఈఓలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ లాభాలు, కంపెనీ వృద్ధి లేదా ప్లాన్స్ గురించి అడుగుతారు. కానీ యాక్సెంచర్లో 7,70,000 మంది నడిపే మిసెస్ జూలీ స్వీట్కి ఒకసారి కాదు 2 సార్లు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమె ప్రశ్నలు మారాయి. నేనేమైనా తప్పు చేశానా? నా జీవితం బ్యాలెన్స్గా ఉందా అని 2 సార్లు క్యాన్సర్తో పోరాడిన జూలీ జీవితం నాయకత్వం గురించి నేర్చుకున్నవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యాన్సర్ డాక్టర్గా నేను ఇలాంటి క్షణాలను చాలాసార్లు చూశాను. క్యాన్సర్ వస్తే జీవితం గురించి మనకున్న తప్పు ఆలోచనలు తొలగిపోతాయి. ఒకప్పుడు విజయాలు, లక్ష్యాలతో తమను తాము కొలిచిన వాళ్ళు కొత్త ప్రశ్నలు వేసుకుంటారు. నేను నిజంగా జీవిస్తున్నానా? నాకు ముఖ్యమైన వాటికి సమయం ఇస్తున్నానా అని. మిసెస్ జూలీ స్వీట్ యొక్క కథ సాధారణమైందే, కానీ ఆమె నిజాయితీ మాత్రం ప్రత్యేకం. క్యాన్సరు ఆమెతో పాటు చాలా మందికి ఒక విషయం నేర్పింది. నాయకత్వం అంటే కేవలం కంపెనీని నడపడం కాదు, స్పష్టంగా, నీతిగా, ధైర్యంగా తమ జీవితాన్ని నడిపించుకోవడం కూడా. నేను చాలా మంది రోగులు తమ బలహీనతలో కొత్త బలాన్ని కనుగొనటం చూశాను. క్యాన్సర్ జీవితాన్ని ఆపవచ్చు, కానీ అది జీవితాన్ని మరింత స్పష్టం చేస్తుంది. ఏది నిజంగా ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో చూపిస్తుంది. మిసెస్ జూలీ స్వీట్ యొక్క కథ మనకు అదే విషయాన్ని స్పష్టం చేసింది.